బ్రో నన్ను అరే Bro, మీరు bro. చూడండి బ్రో సినిమా వెళ్ళి చెప్పండి bro, ఏం నచ్చింది మీకు? బాగుంది బ్రో, ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ బాగా చేశాడు, బాగుంది. హిట్ పడ్డట్టేనా? అది మీరు చెప్పండి బ్రో, మీరు చూసి. అంటే మీరు చూసిర్రు కదా. బాగుంది బ్రో, అంటే ఓవరాల్ గా లైక్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే బాగుంది బ్రో, చాలా బాగా చేశాడు. ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే యా చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. మంచి కంబ్యాక్ అంటారా? 100% జెన్యున్గా చెప్పారు. ఓకే. సినిమా హిట్ కొట్టారా? 100% హిట్ కొట్టారు. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? స్టోరీ లాస్ట్ సెకండ్ హాఫ్ అంటే కొత్తగా ఏమనిపించింది సినిమాలో మీకు? కొత్తగా ప్రతి సీన్ కూడా కొత్తగానే ఉంది. ప్రతి డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. 100% చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. మీరు కనెక్ట్ అయ్యారా సినిమా? 100% హీరోయిన్ సూపర్ చూపించారు. క్లైమాక్స్ భయ్య, క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. నీట్ గా క్లాస్ గా తీస్తా మాస్ గా తీసుకొచ్చారు అనమాట. ఫస్ట్ క్లైమాక్స్ వరకు మెల్లగా థియేటర్ సినిమాలోకి వెళ్తూ ఉంటుంది. ఒక్క ఎప్పుడైతే ఇంటర్వెల్కి వచ్చిందో సినిమా అనేది మెయిన్ ప్లాట్లోకి వస్తుంది. చాలా బాగా అనిపించింది సినిమా అయితే. ఆ సాంగ్స్ కానీ ఏదైతే సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ సీక్వెన్సెస్ దగ్గర పైకి లేపడానికి సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు. మీ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తారా ఈ మూవీ చూడొచ్చా? సజెస్ట్ చేస్తాం. హిట్ కొట్టేశారు. బాగుంది బ్రో, ఇట్స్ వెరీ నైస్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ లేదు బాగుంది, అంటే ఇట్స్ నైస్ ఆన్ ఇట్స్ ఓన్. స్టోరీ బాగుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగుంది. ఓకే, అంటే ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే ప్రీవియస్ తో సినిమాలు చేసి బెస్ట్ సినిమా. లేదు చాలా బాగుంది సినిమా. నిజం పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి. సారీ బ్రో, కెమెరా షా అందుకే. లేదు సినిమా చాలా బాగుంది, అందరు చూడాలి. అది మాత్రం క్లారిటీ అన్న సినిమాకి అయితే ఇచ్చేసిండు. దానికి తగ్గట్టు సినిమా చేసిండు. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అన్న, అసలు ఎమోషనల్ అన్న, అది కనెక్ట్ అయిపోయి లాస్ట్ కి. యాక్చువల్ గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ప్రతిసారి టాక్ వస్తూనే ఉంది కదా అని చెప్పేసి. బట్ మస్తు ఉంది, నాకైతే బాగా నచ్చింది. అంటే ఈ ఎమోషనల్ పార్ట్ అంటే లవ్ కానీ, ఇంకా యాక్షన్ అంటే ఇంకా హీరోయిన్ గురించి 10/10 బ్రో. అసలు లవ్ కానీ బ్యూటీ ఇంకా క్యారెక్టర్, అది ఓవరాల్గా నాకైతే అవుట్ ఆఫ్ 10కి 9 ఇస్తాను, 9.5.